ఫస్ట్ రసాయన ఎరువులు కొడుతుండడం వలన రోగాలు వచ్చి జ్వరాలు హాస్పిటల్ పాలయ్యి మేము ప్రకృతి వ్యవసాయం ఎట్లా ఉంటుందని కొంతమంది సారోళ్ళు చెప్తున్నారు. అది చెప్పడం వలన మేము ప్రకృతి వ్యవసాయం దీంట్లోకి ఎంటర్ అయినాను. ఏటీఎం ఏ గ్రేడ్ మోడళ్లపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతవరకు నీటి ఆధారం ఉన్నా ఏడాది మొత్తంలో ఏదో ఒక సమయంలో భూమిని ఖాళీగా వదిలేసేవారు. దీనికి భిన్నంగా సంవత్సరం పాటు భూమి పచ్చగా ఉండేటట్టు నిరంతరం పంటలను సాగు చేయడమే కాకుండా వాటి నుంచి రాబడి సాధించే విధంగా ఈ మోడళ్లకు రూపకల్పన చేశారు. వీటిని అనుసరిస్తున్న రైతాంగం నిరంతరం మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామానికి చెందిన రైతు చింతమాను రాముడు 6 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రసాయన విధానంలో పెట్టుబడి పెరిగి దానికి సరిపడా ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా ఏటీఎంతో పాటు ఏ గ్రేడ్ మోడళ్లను అనుసరిస్తూ 2 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతమాను రాముడు. నా ఊరు కప్పట్రాల గ్రామము, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. నాకు ఉండేది 2 ఎకరాల పొలంలో. నాకు 1 ఎకరా ఏ గ్రేడ్ మోడల్ వేసుకుంటున్నాను, 1 ఎకరా ఏటీఎం వేసుకుంటున్నాను. 30 రకాల విత్తనాలు నవధానాలు తీసుకొని దాన్ని ఆవు మూత్రంతో విత్తన శుద్ధి చేసుకొని పిఎండిఎస్ చల్లుకోవడం జరిగింది. ఈ క్రమంలో సాగు చేసే భూమిలో ముందుగా పిఎండిఎస్ వేసుకొని వాటిని కలియదున్నిన తర్వాత 1.5 ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్, 1/2 ఎకరంలో ఏటీఎం మోడల్ సాగు చేపట్టారు. ఏటీఎంలో దాదాపుగా 30 రకాలకు చెందిన కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలకు చెందిన విత్తనాలను నాటుకున్నారు. మొక్కలు నెలన్నర తర్వాత మొక్కలు పెద్దగా అయిన తర్వాత తొనకలు శనుకలు వస్తే ఆ మొలకలు వచ్చిన తర్వాత పసలకి మేత వాడుకుంటాము. తర్వాత ఉండేది కలదునుకొని పంటకి సిద్ధంగా చేసుకుంటున్నాం. ఒక ఎకర పొలంలో 400 కేజీలు ఘనజామృతం చల్లుకున్న తర్వాత ఏ గ్రేడ్గా ప్రధాన పంట ఏరుశనగ బీజామృతం శుద్ధి చేసుకొని ప్రధాన పంట ఏరుశనగ ఎత్తుకున్నాం. వీటికి రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేశారు. అదేవిధంగా ఏ గ్రేడ్ విధానంలో ప్రధాన పంట వేరుశనగతో పాటు జొన్న, మొక్కజొన్న, అలసందలు, పెసలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేశారు. వీటికి 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేశారు. ఏరుశనగలో పచ్చ పురుగు, లద్దె పురుగు పడడం జరిగింది. దానికి బ్రహ్మాస్త్రం పిచికారీ చేయడం జరిగింది. దీంతో పాటు పొల్లటి మజ్జిగను సైతం పిచికారీ చేసుకున్నారు. వీటికి అదనంగా పురుగులను నివారించేందుకు ఎల్లో ప్లేట్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను పంటలకు అనుసరించారు. నా ఏటీఎం మోడల్లోన ప్రధాన పంట వంగ, టమాటా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వేసుకోవడం జరిగింది. అలాగే పండ్ల తోటలు అరటి, సీతాఫలం, పప్పాయి, అంజూర వేసుకున్నాం. నా పొలంలో బార్డర్ కాపు, కంది, జొన్న వేసుకున్నాం. నా ఏటీఎంలో ఆకుకూరలు, పండ్ల తోటలు మా కుటుంబ సభ్యులు అందరూ తింటూ మిగిలినటివి చాలుకు కొనబోయి అమ్ముతున్నాము. ఈ క్రమంలో 2 విధానాల్లోని పంటల నుంచి వచ్చిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకొని అదనంగా వచ్చిన వాటిని గ్రామంలోనే మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ విధంగా పూర్తిగా దిగుబడులు వచ్చిన పంట స్థానే ఇతర రకాలు నాటుకుంటున్నారు. మా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినాక పెట్టుబడి తగ్గింది, ఆదాయం పెరిగింది. మా కుటుంబ సభ్యులు బాగా ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పటికి భూమి కూడా బాగా ఉంది. అదేవిధంగా ప్రకృతి విధానంలో సాగు చేసేందుకు దేశీయ ఆవును ప్రత్యేకంగా కొనుగోలు చేసుకున్నారు. తక్కువ పెట్టుబడితో చేపట్టిన సాగులో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్న రైతు రాముడును తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు.